హలో హాయ్ గైస్, మై నేమ్ ఇస్ కుమార్. సో టుడే మనం స్ట్రింగ్స్ గురించి చూద్దాం. సో సో నిన్న ప్రింట్స్ గురించి చూసాం. ద ప్రింట్ ఫంక్షనాలిటీని ఎలా యూజ్ చేస్తాం, సో దాన్ని ఎలా మనం డిఫరెంట్ వేస్లో యూజ్ చేయాలనేది నేను చెప్పా. సో ఇప్పుడు ఇవాళ ఏం చేద్దాం అంటే స్ట్రింగ్స్, వాట్ ఈస్ మీన్ బై స్ట్రింగ్ అంటే ఏంటి అసలు, ఓకే, అండ్ వాటిలోని ఇండెక్సింగ్ అనేది ఎలా ఉంటుంది. సో స్ట్రింగ్స్ ఆర్ ద వన్ ఆఫ్ ద సీక్వెన్స్ డేటా టైప్. అంటే ఒక సీక్వెన్స్లో మనం రూమ్లో స్టూడెంట్స్ని కూర్చోబెట్టాం అనుకోండి, ఒక ప్లే గ్రౌండ్లో స్టూడెంట్స్ని ఒక సీక్వెన్స్లో నిలబెట్టాం అనుకోండి, హౌ వీఆర్ గివింగ్ ద రోల్ నెంబర్స్. అలానే పైథాన్ కూడా ఏం చేస్తుందంటే వాటికి రోల్ నెంబర్ ఇస్తుంది అనమాట. సో అది ఎలా ఇస్తుందనే చూద్దాం. అండ్ నెక్స్ట్ థింగ్ వాజ్ ద స్లైసింగ్. సో రెండింటిని చూద్దాం. సో let me share my screen. So the strings are nothing but మనకి ఏదైనా టెక్స్టువల్ ఫార్మాట్లో ఉండే డేటా మనకి ఇట్స్ a string. So see here, so same thing, see, the strings are used to record the textual information. So text kind of information ఏదన్నా సరే మనం and you can take the names, city names or entire encyclopedia, the text ఉంటుంది కదా, ఆ టెక్స్ట్ మొత్తం సేవ్ చేసి ఉంటుంది కదా, ఆ టెక్స్ట్ మొత్తం మనం యూ కెన్ కాల్ ఇట్ as the string in the python. So you can take the paragraphs, sentences, phrases, anything is comes under the string. Okay, కానీ పైథాన్ ఎలా రికగ్నైజ్ చేస్తుంది, హౌ ద పైథాన్ వుడ్ బి రికగ్నైజ్ దిస్ అని ఎలా రికగ్నైజ్ చేస్తుందంటే దేర్ ఆర్ ద త్రీ వేస్ ఆఫ్ రికగ్నైజింగ్. సో హౌ టు క్రియేట్ దట్ స్ట్రింగ్, ఆ స్ట్రింగ్ని ఎలా క్రియేట్ చేయాలనేది కూడా నేను చూపిస్తాను. సో సో మనం ఈ స్ట్రింగ్ క్రియేట్ చేసేటప్పుడు పర్టికులర్గా వైల్ క్రియేటింగ్ దిస్ స్ట్రింగ్ మనం జనరల్గా ఎయిదర్ సింగిల్ కోట్స్ ఆర్ డబుల్ కోట్స్ ఆర్ ట్రిపుల్ కోట్స్ యూస్ చేస్తాం. హియర్ అండ్ ఐ హెవెంట్ మెన్షన్, బట్ ట్రిపుల్ కోట్స్ ఆల్సో యూ విల్ యూస్. మోస్ట్లీ పీపుల్ ఆర్ యూజింగ్ దిస్ సింగిల్ కోట్స్ అండ్ డబుల్ కోట్స్. ఓకే, సో ఏంటి సార్ కోట్స్ అంటే ఏంటి, ఏం లేదండి, కోట్స్ ఆర్ నథింగ్ బట్ మనకి ఇలా ఉంటాయి కదా. సో దీస్ ఆర్ ద డబుల్ కోట్స్, లేకపోతే ఇవి సింగిల్ కోట్స్. ట్రిపుల్ కోట్స్ అంటే ట్రిపుల్ కోట్స్ ఇలా సింగిల్ వర్డ్తో ఇవ్వచ్చు, త్రీ టైమ్స్ ఇలా ఇచ్చి దెన్ వీ కెన్ క్లోజ్ ద సేమ్ థింగ్. దట్స్ ఇట్, అంతే. సో దీస్ ఆర్ ద వేస్. సో మన కీబోర్డ్లో వీటిని మెన్షన్ చేసుకుంటాం కీబోర్డ్ త్రూ. సో ఒక స్ట్రింగ్ని ఎలా క్రియేట్ చేయాలనేది కూడా ఇప్పుడు చూద్దాం. సో లెట్స్ సే దిస్ ఇస్ ద నేమ్. ఓకే, దిస్ ఇస్ ద నేమ్ అండ్ లెట్స్ సే హలో హాయ్ అని నేను ఇచ్చాను అనుకుందాం. ఓకే, ఇలా ఇచ్చాం. ఇలా ఇచ్చిన దాన్ని మనం ఇప్పుడు రన్ చేసాం అనుకోండి. అరే ఏంటి ఎర్రర్ వచ్చింది, వై ఇట్ ఈస్ గివింగ్ ఎర్రర్? బికాస్ నేనేం చెప్పా, మీరు క్రియేట్ చేసేటప్పుడు కొటేషన్స్ ఉండాలి. కొటేషన్స్ ఆర్ ద రికగ్నైజ్డ్ ఫ్యాక్టర్స్ టు ద పైథాన్. అవి లేకపోతే పైథాన్ రికగ్నైజ్ చేయదు, అందుకే అది ఎర్రర్ వచ్చింది. దట్స్ ద రీజన్ ఇట్ ఈస్ గివింగ్ ద సింటాక్స్ ఎర్రర్, ఇన్వాలిడ్ సింటాక్స్ ఎర్రర్. ఓకే, so if I run this, hey, hi, hello, hi, and printing this the same, now it is giving me. See, I am using the double quotation here. Welcome to Python. So let's say if I run this one, ఇక్కడ నేను సింగిల్ కొటేషన్స్ ఇచ్చాను. సో బేసికలీ ట్రిపుల్ కొటేషన్స్ అనేవి మనకి మోర్ దాన్ వన్ లైన్ ఉన్నప్పుడు మనకి ట్రిపుల్ కొటేషన్స్ అనేవి యూస్ చేస్తుంది. ఓకే, సో ద లెట్స్ సే వన్ సింపుల్ so these all are the, let's say this is the one of the creating the X is the John, and this is the John. Both are different. Why both are different is, so let me print this. సో నిన్న మన వేరియబుల్ కేస్ సెన్సిటివ్ అని చెప్పాను కదా, దట్ కేస్ సెన్సిటివ్ ఈస్ ద, దిస్ ఇస్ ద వన్ ఇస్ ద capital X or the small x's or the affecting. Okay, but of course here both are the taking the same variables, and the, for the double quotation and the um, single quotation, so that's the reason it is printing the John. Let's say ఒక లార్జ్ సెంటెన్స్ ఉంది అనుకోండి, డీప్ లెర్నింగ్ సెట్స్ ఆర్ ద హార్ట్ ఆఫ్ జనరేటివ్ ఏ అని ఒక సెంటెన్స్ ఉంది అనుకోండి.
సో దీన్ని మీరు డేటా టైప్ చెక్ చేయాలనుకుంటే యూ కెన్ పుట్ ఇట్ ఇన్ దిస్ ఫార్మాట్ అండ్ యూ కెన్ ప్రింట్ ఇట్ ఇన్ దిస్ వే. బట్ లెట్స్ సే ఇన్ ద డబుల్ కోట్స్ ఆల్సో ద సేమ్. లెట్స్ సే స్ట్రింగ్స్ బిల్డ్ విత్ ద డబుల్ కోట్స్, రైట్? ఇస్ ద వే. అండ్ వీటిని క్రియేట్ చేసేటప్పుడు మనం ఒక చోట కేర్ఫుల్గా ఉండాలి. లెట్స్ సే దిస్ ఐఎమ్ ఐడి ఐ వాంట్ టు బికమ్ ఏ డేటా సైంటిస్ట్ అని ఉంది అనుకోండి. ఓకే, ఇక్కడ ఐఎం ప్లేస్లో ఏం చేస్తానంటే అటు ఇటు సింగిల్ కొటేషన్స్ యూస్ చేస్తా. ఇక్కడ జనరల్గా రాసేటప్పుడు మనం సో విల్ యూజ్ ద సింగిల్ అపాస్ట్రఫీస్ హియర్. సో ఇలాంటివి యూస్ చేసినప్పుడు ఏమవుతుందంటే పైథాన్ ఈజ్ లిటిల్ గెటింగ్ కన్ఫ్యూజ్డ్ అండ్ ఇట్ ఈస్ గివింగ్ ఎర్రర్ ఆఫ్టర్ రన్నింగ్ దిస్. ఇది రన్ చేస్తే మనకి ఏమవుతుందంటే ఇది చిన్న ఎర్రర్ ఇచ్చేస్తుంది అనమాట, సింటాక్స్ ఎర్రర్. ఎందుకు ఇచ్చిందంటే ఇట్ ఈస్ కన్ఫ్యూజింగ్. ఇక్కడ ఉంది, ఇక్కడ కొటేషన్ క్లోజ్ అయిపోయింది, అగైన్ ఎక్కడో కొటేషన్ ఉంది. ఏంటి ఇలా ఎన్ని కొటేషన్స్ ఉన్నాయి? ఆల్ ఆర్ సింగిల్ కొటేషన్స్ ఉన్నాయి రే. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో మీరు ఇలాంటి సిచ్యువేషన్ ఈజీగా ట్యాకిల్ చేయాలి అంటే కనుక యూ షుడ్ యూస్ దిస్ డబుల్ కొటేషన్స్. దీస్ డబుల్ కొటేషన్స్ ఆర్ రియల్లీ హెల్ప్ఫుల్. యూ కెన్ రన్ దిస్ నౌ, ఇట్ ఈస్ సక్సెస్ఫుల్లీ రన్. ఓకే, సో మీరు ఎప్పుడైనా సరే స్ట్రింగ్స్ క్రియేట్ చేసేటప్పుడు మాత్రం డబుల్ కొటేషన్స్ యూస్ చేయండి. యూ కెన్ అవాయిడ్ ద అన్నెసరీ దిస్ కైండ్ ఆఫ్ ఎర్రర్స్. ఓకే, ఇప్పుడు నేను కంప్లీట్ సెంటెన్స్ తీసుకున్నాను, ఒక పారాగ్రాఫ్ తీసుకున్నాను. ఈ పారాగ్రాఫ్ ఈజ్ ద మై వన్ ఆఫ్ ద స్ట్రింగ్ అని చెప్పేసి నేను పైథాన్ చెప్పాలి అంటే అప్పుడు నేను యూజ్ చేసేది ట్రిపుల్ కొటేషన్స్. ఓకే, ఇక్కడ నేను యాడ్ చేశాను. ఐఎమ్ ఎండింగ్ హియర్. సో ఇట్స్ అ లార్జ్ పారాగ్రాఫ్. ఇఫ్ ఐ రన్ దిస్, లెట్స్ say I'm giving the print now. If I run this, it will print the complete thing end to end. Okay, whatever the thing is given. But try to understand here, the triple quotations are using when you have the long paragraphs, more than one line of the string. ఇదొక లైన్, ఇదొక లైన్, ఇదొక లైన్. సో ఇలా ఒక లైన్లో ఉన్నప్పుడు యూ కెన్ డైరెక్ట్లీ యూజ్ ద డబుల్ కొటేషన్స్. బట్ ఎప్పుడైతే మోర్ దెన్ వన్ లైన్ ఉంటుందో అప్పుడు యూ షుడ్ యూజ్ దిస్. అదర్వైజ్ పైథాన్ డోంట్ కన్సిడరేషన్. లెట్స్ సే విల్ టేక్ ఏ. ఓకే, సో లెట్స్ సే హాయ్. ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే దిస్ ఇస్ ద సెకండ్ లైన్. దీని ఇప్పుడు రన్ చేశాను అనుకోండి, పైథాన్ గివ్స్ ద ఎర్రర్. అదేంటి, నేను ఇచ్చాను కదా కొటేషన్స్ మధ్యలోనే పెట్టాను కదా, స్ట్రింగ్ కదా అది. స్ట్రింగ్ ఇదంతా ఒక లైన్ అండి. దిస్ కంప్లీట్ థింగ్ ఇస్ ద లైన్, దిస్ కంప్లీట్ థింగ్ ఇస్ ద లైన్. ఓకే, కేర్ఫుల్. ఓకే, యా, ఐ కెన్ కీప్ దిస్ వన్. సో దిస్ ఇస్ ద వే. సో ఇలా మనం వీ కెన్ గివ్ ద ఎక్స్ వై అండ్ ద జెడ్. లెట్స్ ఈ ఫార్మాట్లో కూడా మనం విడివిడిగా మెన్షన్ చేయొచ్చు. ఇది ఆల్రెడీ మనం డిస్కస్ చేసిందే. సో అండ్ వీ కెన్ మెన్షన్ దిస్ వే ఆల్సో. పైథాన్ ఈజ్ ఆసమ్. ఓకే, ద ఎక్స్ అండ్ ద వై అండ్ ద జెడ్. లెట్స్ రన్ చేసాం అనుకోండి. సో ట్రై టు అండర్స్టాండ్ ద డిఫరెన్స్. ఏమైనా డిఫరెన్స్ ఉందా? చెప్పాలంటే ఇక్కడ మనం ఇచ్చిన కోడ్ మే బి లుకింగ్ డిఫరెంట్ బట్ అవుట్పుట్ ఆర్ ద సేమ్. అంటే ఏంటి దాని అర్థం? సో మనం ఇలా మెన్షన్ చేయొచ్చు, దిస్ ఈజ్ ఈజీ వే ఆఫ్ అండర్స్టాండింగ్ అండ్ ఇలా ఈజీగా ఇవ్వచ్చు. కానీ ఇది ఏంటంటే కామా సపరేటెడ్ ఇచ్చామనుకోండి. సో ఇలా కూడా ఇక్కడ కూడా కామా సపరేట్ ఎక్స్ వై జెడ్, కామా సపరేటెడ్ ఇన్ ద పైథాన్ ఈజ్ ఆసమ్. సో ఇది కూడా మనం చేయొచ్చు. సో దిస్ ఈజ్ అనదర్ వే. సో ఎక్స్ ఈక్వల్ టు పైథాన్, వై ఈజ్ అండ్ ద జెడ్ ఆసమ్. సో ఇది రన్ చేశాను అనుకోండి. సో నాకు ఇక్కడ ఏంటంటే త్రీ ప్రింట్స్ ఇచ్చాను కదా, ప్రింట్ ఎక్స్, ప్రింట్ వై, ప్రింట్ జెడ్. పైథాన్ ఇది వస్తుంది. సో మనకు ఒక యాడ్ చేసి మనకి కంబైన్ చేసి ఇచ్చింది. సో దీన్ని మనం టు యాడింగ్ ద స్ట్రింగ్స్లో యూజ్ చేస్తాం బేసిక్గా. సో ఇలాంటి ఫంక్షనాలిటీ, దీస్ టూ ఫంక్షనాలిటీస్ ఆర్ ద సేమ్. ఈ రెండు. ఓకే, ఇది డెఫినెట్గా మెన్షన్ చేసిన బోత్ ఆర్ ద సేమ్ అవుట్పుట్ ఇచ్చారు. కానీ ఇక్కడ మొత్తం కంటిన్యూస్ ఒక లైన్లా కావాలి నాకు. ఓకే, లుకింగ్ లైక్ ఎ లైన్, ఒక సింగిల్ సెంటెన్స్లా కావాలంటే యూ కెన్ యూజ్ దిస్ మెథడాలజీ. బట్ ఇలా యాడ్ చేయడానికి మనకి వీ హ్యావ్ ద ఆపరేటర్స్. జనరల్గా మనకి టూ స్ట్రింగ్స్ ఉన్నాయనుకోండి, ఆ టూ స్ట్రింగ్స్ మనం యాడ్ చేయాలనుకోండి, వీ కెన్ యాడ్. ఓకే, ఎలా యాడ్ చేయొచ్చు? వీ కెన్ యూజ్ ద ప్లస్ ఆపరేటర్.
మరి డివైడ్ కూడా చేయొచ్చా? మరి మల్టిప్లికేషన్ కూడా చేయొచ్చా? మైనస్ కూడా చేయొచ్చా? చూద్దాం ఒకసారి. పైథాన్ ఆపరేటర్స్. సో పైథాన్ ఆపరేటర్స్ హ్యావ్ ద ఓన్లీ టూ ఫంక్షనాలిటీస్ మెయిన్లీ. సో వన్ ఈస్ ద ఎడిషన్ ఆపరేటర్. సో ఎడిషన్ ఆపరేటర్ we can add the strings by using plus symbol. Let's see the simple example చూద్దాం. This is a Python is a, and awesome. Let me run this. Python is awesome. చూసారా? X plus Y plus Z. Wow. Nice, right? So this thing and this thing both are the same. మీరు అబ్జర్వ్ చేస్తే సెకండ్ కామర్స్తో సెపరేట్ చేసా, అప్పుడు కూడా సేమ్ వచ్చింది. సో దిస్ ఈజ్ వన్ వే ఆఫ్ డూయింగ్, బట్ ఇన్ జనరల్ విల్ యూస్ ద ప్లస్. ప్లస్ ఈజ్ ద మోర్ అండర్స్టాండబుల్ టు యూ గైస్. సో లెట్స్ సే ఇప్పుడు చూద్దాం ఒకసారి. ఇది జనరల్గా ఇంటర్వ్యూస్లో అడుగుతుంటారు. సో ఒకటేమో ఇంటి ఫార్మ్ ఇస్తారు. ద ఇంటి డేటా టైప్ x is the 5 is the number and the John is the string. ఈ రెండింటిని యాడ్ చేయడానికి పాసిబుల్ అవుతుందా? స్టూడెంట్స్ ఆర్ జస్ట్ జనరల్గా అడుగుతుంటారు. చూద్దాం. అయ్యో అరే ఏమైంది? unsupported operand types for int and string. What happened? So this is an integer, this is an string. ఈ రెండింటిని ఎలా యాడ్ చేసేస్తారు? సో జనరల్గా మ్యాథ్స్లో కూడా టూ నెంబర్స్ని అంటే యాడ్ చేయొచ్చు. మీ పేరుని ఇంకో నెంబర్ని ఎలా యాడ్ చేసేస్తారు? ఇన్ జనరల్ కేసే అవ్వదు. ఇక్కడ ఎలా అవుతుంది? ఇట్స్ నాట్ పాసిబుల్. సో పైథాన్ డజంట్ అలౌ దిస్ కైండ్ ఆఫ్ థింగ్స్. రెండు స్ట్రింగ్స్ అయితే యాడ్ చేసేస్తుంది, లేకపోతే యాడ్ చేయదు. అండ్ దేర్ ఈజ్ నో మైనస్ అండ్ డివిజన్ ఆపరేషన్స్ అండ్ మల్టిప్లికేషన్. సో ఇలాంటి వాటిని లెట్స్ సే ఓకేలో. సో దిస్ ఇస్ ఫైన్. సో నాకు ఇది, బట్ నేనేమో ఇంటీజర్ ఇస్తాను ఇన్పుట్లో, బట్ అవుట్పుట్లో మాత్రం రెండు నాకు ఎడిషన్ అయిపోవాలి ఎర్రర్ లేకుండా. మరి అప్పుడు ఏం చేయాలి? సింపుల్గా ఏం చేయాలంటే ఈ 5ని ఏం చేయాలంటే విల్ కన్వర్ట్ దిస్ 5 ఇంటూ స్ట్రింగ్ ఫార్మాట్. దానికి మనం ఏం చేస్తామంటే ఇలా స్ట్రింగ్ ఆఫ్ ఎక్స్ అని ఇచ్చామనుకోండి, ఇట్స్ స్ట్రింగ్ ఆఫ్ వై అని ఇచ్చామనుకోండి, ఈ 5 ఏమవుతుందంటే ఇంటీజర్ కాస్త స్ట్రింగ్ మాకు కన్వర్ట్ అయిపోతుంది. కన్వర్ట్ అయింది, దెన్ ప్లస్ ఎక్స్ జాన్ ఉంది కదా, జాన్కి ఎడిషన్ చేసేస్తాం. ఇలా చేస్తే దెన్ 5 జాన్ బోత్ ఆర్ గెటింగ్ యాడెడ్. సో ఇలా చేయొచ్చు. అంతేగాని డైరెక్ట్గా మనం వీ కాంట్ గివ్ ద డైరెక్ట్ దిస్ ఇంటీజర్ అండ్ ద string adding up the both. That is not possible. Okay, let's the same thing. ఇప్పుడు మల్టిప్లికేషన్ ఎలా పాసిబుల్ అవుతుంది? హౌ ద మల్టిప్లికేషన్ విల్ బి పాసిబుల్? లెట్స్ సే, let me take the one simple thing. Let's hi, you can take the join and the b is the okay, you can take the log. Now what I'm doing is print a into b. రెండింటిని మల్టిప్లై చేద్దాం. అవుతుంది అంట, మల్టిప్లికేషన్ ఉందన్నారు కదా మీరు. సో ద ప్రాబ్లమ్ ఈజ్ టూ స్ట్రింగ్స్ మల్టిప్లికేషన్ అనేది ఉండదు. ఓకే, దిస్ ఇస్ ద ప్రాబ్లమ్. ఓకే, ప్లీజ్ గెటింగ్ క్యాపిటల్ స్మాల్ టైప్ ఎర్రర్. కాంట్ మల్టిప్లై ద టూ ఇంటిజర్స్. సో దీస్ ఆర్ నాట్ ద ఇంటిజర్స్, రైట్? టూ స్ట్రింగ్స్ ఆర్ నాట్ పాసిబుల్. మరి ఎలా మల్టిప్లికేషన్ అవుద్దన్నారు కదా, మల్టిప్లికేషన్ అవుద్దన్నారు అండ్ ద ఎడిషన్ అవుద్దన్నారు. ఎడిషన్ బిట్వీన్ ద టూ స్ట్రింగ్స్ ఆర్ పాసిబుల్. మల్టిప్లికేషన్ ఈజ్ పాసిబుల్ బిట్వీన్ ద టూ థింగ్స్. సో అవేంటంటే, లెట్ మీ క్లోజ్ ఆల్ దీస్. యా, అవేంటంటే ఒక ఇంటీజర్ ఉండాలి, దెన్ యూ క్యాన్ మల్టిప్లై ద స్ట్రింగ్. అది పాసిబుల్ అవుతుంది. ఇది ఆన్సర్స్ వస్తాయి, అవుట్పుట్ ఏమి వస్తుందో. ఓ, జాన్ ఈజ్ ప్రింటింగ్ 1 2 3 4 5 times. Okay, this kind of multiplication is possible. Okay, an integer and the string with the 5 times of John. You are asking to 5 times of John is printing in the output. అదే మీరు అడుగుతున్నారు. అందుకే ఈ టైప్ ఆఫ్ మల్టిప్లికేషన్ పాసిబుల్ అవుతుంది, కానీ టూ స్ట్రింగ్స్ నాట్ పాసిబుల్. అది పాసిబుల్ కాదు. What about the John? 10 times it is printing. So this is the way you can do the two type of operations. The number one is the string plus string you can add, and the multiplication integer into string, it is a possible. Only two things are possible. So now coming to the indexing. So general strings in మనం sequence type అంటాం.
సీక్వెన్స్ టైప్ అంటే ఏంటంటే ఒక సీక్వెన్స్లో ఉండే అరేంజ్మెంట్ మనం ఒక వరుసలో ఉంటుంది అనమాట. సో మీ రోల్ నెంబర్స్ అన్ని క్లాస్ రూమ్లో వరుసలో ఉంటాయి. ఓకే, సో ఆ నెంబర్స్ అనేవి గివెన్ బై ఎవర్, మీ స్కూల్ మీకు ఇస్తుంది, లేకపోతే కాలేజ్ వాళ్ళు ఇస్తుంటారు, యూనివర్సిటీ ఈస్ ప్రొవైడింగ్ ద పర్టికులర్ రోల్ నెంబర్. కానీ సేమ్ థింగ్ పైథాన్ స్ట్రింగ్కి ఏం చేస్తుందంటే ఇట్ విల్ అసైన్ ఏ పర్టికులర్ పొజిషనల్ వాల్యూ. ద ఇండెక్స్ ఇస్ నథింగ్ బట్ ఇట్స్ అ పొజిషనల్ వాల్యూ. మీకు ఏదైతే స్ట్రింగ్ ఉంటుందో, ఏదైతే లెటర్ ఉంటుందో, ప్రతి లెటర్కి ఒక పొజిషనల్ వాల్యూ ఇస్తుంది. సో లెట్స్ సి, ద స్ట్రింగ్ ఇండెక్స్ ఇస్ రిఫర్ టు ద లొకేషన్ ఆఫ్ ద ఎలిమెంట్ ద ప్రజెంట్ ఇన్ ద స్ట్రింగ్. ఆ స్ట్రింగ్లో ఆ లెటర్ ఉంటుంది కదా, ఆ లెటర్ ఎలిమెంట్ ఏదైతే ఉంటుందో ఎలిమెంట్ లొకేషన్ రిప్రజెంట్ చేయడానికి యూస్ చేస్తాం. అండ్ ఇట్ విల్ బిగిన్స్ ఫ్రమ్ ద జీరో ఇన్ ద పైథాన్. జీరోతో స్టార్ట్ అవుతుంది, అండ్ ద ఫస్ట్ ఎలిమెంట్ వీ కెన్ అసైన్ ద జీరో, అండ్ ఇట్ విల్ కంటిన్యూ 0 1 2 3 4 5 అలా కంటిన్యూ అవుతుంది. సో పైథాన్ వీ విల్ యూస్ ద బ్రాకెట్స్ టు మెన్షన్ దట్. మనం ఒక బ్రాకెట్ యూస్ చేస్తాం. చూద్దాం అసలు ఏంటి అసలు ఇది. మీరేమో జీరోతో స్టార్ట్ అవుద్ది అన్నారు, బ్రాకెట్స్ మెన్షన్ చేయాలన్నారు, ఏంటి అసలు ఇదంతా, వాట్స్ దిస్ కన్ఫ్యూజన్. ఏమీ లేదు. సో లినక్స్ సైజ్ అనేది ఒక సింపుల్ స్ట్రింగ్ ఉంది అనుకుందాం. లినక్స్ సైజ్, దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద స్ట్రింగ్ అనుకుందాం. లెట్స్ సి, దిస్ ఇస్ ద వన్ ఆఫ్ ద స్ట్రింగ్. ఇలా ఉంది, ఏదో ఒక వేరియబుల్కి అసైన్ చేసి. సో దీన్ని నేను ఏం చేస్తానంటే ఒక్కొక్క లెటర్ని సెపరేట్ చేశాను. అండ్ మనకి ఇండెక్సింగ్లో టూ టైప్స్ ఉంటాయి. వన్ ఈజ్ ద పాజిటివ్ ఇండెక్సింగ్, అనదర్ వన్ ఈజ్ ద నెగిటివ్ ఇండెక్సింగ్. ఏంటి పాజిటివ్ ఏంటి నెగిటివ్ ఏంటి, ఏంటి అసలు ఇదంతా, ఏం లేదు. మనం ఈ డైరెక్షన్లో చూస్తే, అంటే లెఫ్ట్ నుంచి రైట్కి చూస్తే, దట్ ఈస్ ద పాజిటివ్. అండ్ ఇట్ విల్ స్టార్ట్ విత్ ద జీరో. సో 0 1 and the 2 and the 3 and the 4. Okay, sorry, it's a 4 5 and the 6 and 7. Super. బట్ ఇదేంటి నెగిటివ్ ఇండెక్సింగ్. సో మనకి నెగిటివ్ ఇండెక్సింగ్ కూడా ఉంటుంది, బట్ ద సేమ్ పొజిషన్ దానికి మనకి ఏంటంటే ఈ డైరెక్షన్లో చూస్తే కనుక, ఫ్రమ్ ద రైట్ టు లెఫ్ట్ చూస్తే కనుక ఇట్ విల్ స్టార్ట్ ఫ్రమ్ -1 and the -2 -3 -4 -5 -6 -7 and -8. Little confusing, right? Don't get confused. So first try to understand the మనకున్నది, దిస్ ఈజ్ ఓన్లీ ద వాల్యూ, దిస్ ఈజ్ ఓన్లీ ద వాల్యూ. ఈ వాల్యూకి మనకి ఈ డైరెక్షన్లో చూసినప్పుడు నెగిటివ్ ఇండెక్సింగ్లో -8 వస్తుంది, ఈ డైరెక్షన్లో చూసినప్పుడు ఇట్ బికమ్స్ ద జీరో. దట్ మచ్ సింపుల్, అంతే. సో మనకి పొజిషనల్ వాల్యూ ఇస్ సేమ్. ఓకే, ద పొజిషన్ ఇస్ సేమ్ మీన్స్ ఆ లెటర్ ఏదైతే ఉందో ఆ ఎలిమెంట్ అనేది సేమ్ ఉంటుంది, కానీ దాని ఇండెక్స్ వాల్యూ మాత్రం మనం చూసే డైరెక్షన్ బట్టి మారిపోతుంది. పాజిటివ్ ఇండెక్సింగ్లో అయితే 0 వస్తుంది, నెగిటివ్ ఇండెక్సింగ్లో -8 వస్తుంది. అంటే బోత్ ఆర్ సేమా? ఎస్. అంటే ఇక్కడ మనం 0 ఇచ్చినా -8 ఇచ్చినా మనకు వచ్చే అవుట్పుట్లో ఉండే లెటర్ ఏదైతే ఉందంటే అది ఇదే వస్తుంది. ద సేమ్ థింగ్ ఫర్ ద ఆల్ ఆఫ్ ద ఎలిమెంట్స్. మనం కొన్ని సింపుల్ ఎగ్జాంపుల్స్ చూద్దాం. సో ఒక ఎగ్జాంపుల్ తీసుకొని అసలు ఇండెక్సింగ్ అనేది ఎలా ఉంటుందో చూద్దాం. సో హౌ ఇట్ బికమ్స్, ఇట్ గివ్స్ ద అవుట్పుట్ రిజల్ట్ అనేది ఎలా ఇస్తుంది ఏంటి అనేది. ఓకే, సో అండ్ ఈ స్క్వేర్ బ్రాకెట్ అనేది ఎందుకు ఎందుకు యూస్ చేస్తాం అనేది కూడా చూద్దాం. ఓకే, ఇది ఒక డీప్ లెర్నింగ్ ఇస్ ద సబ్సెట్ ఆఫ్ మెషిన్ లెర్నింగ్. ఇట్స్ బికమ్స్ హ్యూజ్. ఇంత పెద్దది. మనం ఒక సింపుల్ తీసుకుందాం, ఒక సింపుల్ థింగ్ మెషిన్ లెర్నింగ్ అనేది తీసుకుందాం. మెషిన్ లెర్నింగ్ ఈస్ ద మై స్ట్రింగ్ నౌ. ఇఫ్ ఐ రన్ దిస్, ఓకే, let me print this, print ABC. Okay, fine, సేమ్ థింగ్ ప్రింట్ అయింది నాకు. ఇప్పుడు ఇదేనండి. సో దీన్ని ఎలా మెన్షన్ చేస్తామంటే, మనం ఏదైతే స్ట్రింగ్ వేరియబుల్ ఉందో ఆ వేరియబుల్ అండ్ ఇక్కడ స్క్వేర్ బ్రాకెట్స్ అని చెప్పా కదా పైన, ఆ స్క్వేర్ బ్రాకెట్స్ లోపల మనం వాల్యూ అనేది మెన్షన్ చేస్తాం. కానీ మీరు అక్కడ లినక్స్ సైజ్కి ఎలా చెప్పారు, ఇక్కడ ఎలా చెప్పండి సార్ అంటే. సో ఒకసారి చూడండి, ఇది మనం పాజిటివ్ ఇండెక్సింగ్ చూద్దాం ఫస్ట్. ఇది 0, ఏ ఇస్ ద 1,
C2 3 అండ్ ద 4 ద 5. మరి స్పేస్ సంగతి ఏంటి? స్పేస్ వదిలేద్దామా? స్పేస్ కూడా తీసుకోవాలి. ద 6 అండ్ ద 7 8 9 ఇలా కంటిన్యూ అవుతుంది. ఓకే, బట్ అది నెగిటివ్ ఇండెక్సింగ్ అయితే అది ఇక్కడ -1తో స్టార్ట్ అవుతుంది, -2 -3 ఇలా వెళ్ళిపోతుంది. ఓకే, సో సేమ్ థింగ్ ఒకసారి ఇది రన్ చేసి చూద్దాం. సింపుల్గా ఇది రన్ చేసి చూస్తే హౌ ఇట్ ఈస్ గివింగ్ ద అవుట్పుట్. దీని అవుట్పుట్ ఎలా ఉందో చూద్దాం. సో ఏబిసి పక్కనే మన ఏదైతే వేరియబుల్ ఉందో ఆ వేరియబుల్ పక్కన స్క్వేర్ బ్రాకెట్ ఓపెన్ చేసి ఏ ఇండెక్స్ వాల్యూ మనకి ఏది లెటర్ కావాలనుకుంటే అది మన ఇక్కడ సెపరేట్ ఇస్తే కనుక ఆ నెంబర్ ఇస్తే కనుక ఇండెక్స్ వాల్యూ మనకు ఆ లెటర్ ప్రింట్ అవుతుంది. సో ఇట్స్ 0 1 2 3 4 ఐ అనేది ప్రింట్ అవుతుంది. ఓకే, ఒకసారి మనం ఇంకొక సింపుల్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఒకవేళ 7 అయితే 7 పొజిషన్లో ఇట్స్ 0 అండ్ ద ఏ ఇస్ 1 2 3 4 5 6. దిస్ ఈస్ ద పొజిషన్ 7 అంటే ఏమి రాదన్నమాట, అవుట్పుట్లో ఏముండదు. దట్స్ ఇట్. సో ఇలా you can mention, so let's say ABC in the square brackets. I mentioned the 4. Oh, 4 already mentioned. Let's say 3. Yeah, H. నెగిటివ్ ఇండెక్సింగ్ ఎలా ఉంటుంది? ఓకే, ఇక్కడ -2 ఇచ్చాం. ఒకసారి ఇక్కడ టాప్లోకి వద్దాం. -2 ఇట్స్ -1 అండ్ n ఈస్ ద -2. సో మనకు అవుట్పుట్లో వచ్చేది అదే. దట్స్ ఇట్. దట్స్ ఇట్. వాట్ అబౌట్ ద -5? -5 it's a 0 1, sorry, it's a -1 -2 -3 -4 -5. R is reverse output result here. That's it. సో ఇలా ఒక ఎలిమెంట్ కోసం మనం చేసేది ఇండెక్సింగ్. దానికి పొజిషనల్ వాల్యూని ఇచ్చి ఆ పొజిషన్లో ఉన్న లెటర్ని ఏదైతే ఎలిమెంట్ ఉందో ఆ ఎలిమెంట్ని మనం అవుట్పుట్లో ప్రింట్ చేయడాన్ని మనం వీ కెన్ యూజ్ దిస్ ఇండెక్సింగ్ మెథడ్. లెట్స్ సే దిస్ ఇస్ ద అనదర్ ఎగ్జాంపుల్. A is the 12. ABC 12 I mentioned here. So then output ఏమొస్తుందో చూద్దాం సార్. So it's a n, right? Let's see the ABC and the 14. 14 is also, you have the n. 14 15 and 15 తర్వాత నేను ఒకవేళ వాల్యూ ఇస్తే పరిస్థితి ఏంటి? సరే 14 వరకు ఇచ్చారు, బాగానే ఉంది. సో నేను ఇప్పుడు 16 ఇస్తా. అసలు 16 అనేది లేదు కదా, బట్ నేను 16 ఇస్తాను. మరి ఇది ఏ రిజల్ట్ ఇస్తుంది? ఓ, వాట్ హ్యాపెన్? ఇండెక్స్ ఎర్రర్. స్ట్రింగ్ ఇండెక్స్ అవుట్ ఆఫ్ రేంజ్ అంటే ఏంటి? మనకున్న వాల్యూస్ అక్కడ వరకు మాత్రమే ఉన్నాయి. సో ఓన్లీ టిల్ 15 వరకునే ఉన్నాయి. ఆఫ్టర్ 16 నో, దేర్ ఇస్ నో వాల్యూస్. దాట్స్ ద రీజన్ ఇట్ ఈస్ గివింగ్ ద అవుట్ ఆఫ్ ఇండెక్స్ ఎర్రర్. సో మీకు ఎప్పుడైనా ఇలాంటి ఎర్రర్ వచ్చిందంటే యూ షుడ్ టేక్ కేర్ అబౌట్ మీరు ఉన్న వాల్యూస్ కంటే ఎక్కువ పొజిషనల్ వాల్యూ ఇచ్చారని అర్థం చేసుకోవాలి. ఓకే, అండ్ లెట్స్ జంప్ టు ద స్లైసింగ్. ఈ స్లైసింగ్ మనం ఎలా కంపేర్ చేయొచ్చు అంటే, మన దగ్గర ఒక పుచ్చకాయ ఉంది అనుకోండి, మీరంతా తినాలి. ఏం చేస్తారు? దాన్ని నీట్గా కట్ చేసుకొని ఒక్కొక్క పీస్ ఒక్కొక్కరు తీసుకొని తింటారు. సేమ్ థింగ్ మీ బర్త్డేస్ పార్టీస్ అవుతుంటాయి. ఏం చేస్తారు? ఒక్కొక్కరు బర్త్డేకి పీస్ కట్ చేసి ఒడిలో పెడతారు, అవునా? ద స్లైసింగ్ మీన్స్ మనకి ఏదైతే కంప్లీట్ స్ట్రింగ్ ఉంటుందో దాని పర్టికులర్ పార్ట్ని కట్ చేస్తాం అనమాట. దాన్ని వీ కెన్ కాల్ ఇట్ యాజ్ అ స్లైసింగ్. లెట్స్ సే నా దగ్గర ఒక సెంటెన్స్ ఉంది. ఒక సెంటెన్స్ ఇలా ఉంది అనుకోండి. లెట్స్ సే డీప్ లెర్నింగ్. నాకు ఓన్లీ డీప్ కావాలి. ఐ కెన్ కట్ దిస్ బై యూజింగ్ స్లైసింగ్ మెథడ్. లేకపోతే నాకు పి నుంచి స్టార్ట్ అయ్యి ఏ వరకు కావాలి. ఐ కెన్ స్లైస్ దిస్ పార్ట్. నాకు ఓన్లీ ఎన్ఐఎన్జి కావాలి. ఐ కెన్ డూ దిస్. సో దీన్నే మనం స్లైసింగ్ అంటాం. స్లైసింగ్ అనే దాన్ని ఎలా చేస్తాం అనేది మనం చూద్దాం. వాట్ ఆర్ ద సింటాక్స్ ఫర్ దిస్? ద సింటాక్స్ అనేది ఎలా ఉంటుందో చూద్దాం. ద బేసిక్ సింటాక్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ వాట్ ఆర్ ద రూల్స్ వీ షుడ్ ఫాలో వైల్ క్రియేటింగ్ దిస్ స్లైసింగ్ టు ఎనీ స్ట్రింగ్.
there are the n number of rules are there. The some rules also there, so you should follow them while using this and decreasing the little size. So yeah, okay. సో మనం స్లైసింగ్ పెర్ఫామ్ చేసేటప్పుడు దిస్ కాలన్ అనేది వెరీ ఇంపార్టెంట్. అండ్ మనం ఓకే, దీనికంటే ముందు ఏం చేద్దామంటే ఐ విల్ గివ్ యూ ద వన్ సింపుల్ థింగ్ హియర్. సో స్లైసింగ్ అనేది ఎలా ఉంటుందంటే మనకి ఇండెక్సింగ్ అయితే ఏ ఇలా తీసుకున్నాం కదా, స్క్వేర్ బ్రాకెట్ తీసుకున్నాం కదా, సేమ్ స్క్వేర్ బ్రాకెట్ తీసుకుందాం. సేమ్ స్క్వేర్ బ్రాకెట్స్ సంథింగ్ ఇస్ హ్యాపెనింగ్. యా, సేమ్ స్క్వేర్ బ్రాకెట్స్. ఓకే, ఇక్కడ కాలన్ ఇస్తా. దట్స్ ఇట్. ఏంటి, ఈ కాలన్కి లెఫ్ట్ సైడ్ ఒక వాల్యూ ఇస్తా, రైట్ సైడ్ ఒక వాల్యూ ఇస్తా. ఓకే, దిస్ ఇస్ ద వే. సో అంటే ఏంటంటే ఇంకొంచెం డీటెయిల్గా చూద్దాం. సో లెట్స్ సే ఏ ఇస్ వన్ వేరియబుల్, ఒక స్ట్రింగ్ అనుకుందాం, ఒక స్ట్రింగ్ వేరియబుల్. సో జనరల్గా ఎలా ఉంటుందంటే ఇదొక కాలన్, ఇదొక కాలన్, ఇలా ఉంటుందండి జనరల్గా. ఓకే, టూ కాలన్స్ ఉంటాయి. సో బేసిక్గా దీని సింటాక్స్ ఎలా ఉంటుందంటే ఎక్కడ స్టార్ట్ అవ్వాలి అంటే నీ లెటర్స్ ఎక్కడి నుంచి నేను కన్సిడర్ చేసుకోవాలి, స్టార్టింగ్ పొజిషన్ స్టాప్, అండ్ ఎక్కడ స్టాప్ అవ్వాలి అంటే ఎక్కడ వరకు నీకు లెటర్స్ అంటే ఎక్కడ వరకు నేను కట్ చేయాలి అని నేను చెప్పాలి కదా, నేను పైథాన్కి చెప్పాలి. అండ్ ఇంకొక థింగ్ ఏంటంటే స్టెప్ అని ఉంటుందండి. దిస్ ద అనదర్ ద స్టెప్. ఇదేంటంటే కొన్నిసార్లు ఏంటంటే మనకి కొన్ని లెటర్స్ కూడా మనం స్కిప్ చేస్తూ కట్ చేయొచ్చు, స్కిప్ చేస్తూ కట్ చేయొచ్చు. అప్పుడు మనం ఈ స్టెప్ అనే దాన్ని యూజ్ చేస్తాం. సో క్లియర్గా చూద్దాం. సో రిమెంబర్ దిస్ పాయింట్, ద స్టార్ట్ అండ్ ద స్టాప్ అండ్ ద స్టెప్. సో డబుల్ కాలన్ యూజ్ చేస్తాం. సో మీరు డబుల్ కాలన్ యూజ్ చేయకపోయినా సింగిల్ కాలన్ యూజ్ చేసినా మీకు రిజల్ట్స్ వస్తాయి. అలా సింగిల్ కాలన్ యూజ్ చేసినా ఇలా కూడా యూజ్ చేయొచ్చు. మనం రెండింటిని చూద్దాం అదే థింగ్. సో ఇక్కడ మనం కాలన్ యూజ్ చేస్తామని చెప్తున్నాను అనమాట. సో దిస్ కాలన్ విల్ బి హెల్ప్ఫుల్ టు సపరేటింగ్ ద ఎక్కడ స్టార్ట్ చేయాలి ఎక్కడ స్టాప్ చేయాలి అనే దానికి మెన్షన్ చేయడానికి మీకు కాలన్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. సో ఆఫ్ కోర్స్ సింటాక్స్లో వాళ్ళు పైథాన్ మెన్షన్ చేశారు ఆల్రెడీ. లెట్ మీ స్క్రోల్ అప్. సో లెట్ మీ ఎక్స్ప్లెయిన్ ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్స్. So we will use this one to perform to give the slicing flow clearly. So that is the main thing. And the index is specified for the left side part, ఎక్కడ స్టార్ట్ అవ్వాలి అనే దాన్ని మనం మెన్షన్ చేస్తాం. అండ్ ద రైట్ సైడ్ పార్ట్ మనకి ఎక్కడ స్టాప్ చేయాలనేది. సో ద స్టాపింగ్ పొజిషన్ ఇస్ సో ఇంపార్టెంట్. ఓకే, అదే మనకి n-1 అనేది మెన్షన్ చేస్తాం. ఇదేంటి n-1 ఏంటి ఒకసారి చూద్దాం. సో బేసిక్గా ఇది ఎలా ఉంటుందంటే ఇట్స్ స్టార్టింగ్ విత్ అన్ ఆరిజిన్ అండ్ ద 1 2 3 4. సో నెగిటివ్ సైడ్ అనేది ఇటు 0 నుంచి -1 2 3 4 ఇటు ఉంటుంది. ఓకే, సో మనకి బేసిక్గా ఏంటంటే జీరో పొజిషన్కి ఇటు సైడ్ తీసుకునే నెంబర్స్ అన్ని పాజిటివ్ అండ్ ఇటు సైడ్ తీసుకునేవన్నీ నెగిటివ్. ఏంటిది అంతా ఇది ఏం లేదండి, మన ఇండెక్సింగ్ స్లైసింగ్ ఆల్రెడీ మెన్షన్ చేసాం కదా. స్లైసింగ్లో పాజిటివ్ సైడ్ వెళ్తే కనుక దట్స్ అ పాజిటివ్ నెంబర్స్, జీరోతో స్టార్ట్ అవుతుంది. లేకపోతే నెగిటివ్ నెంబర్స్ -1 2 3 మనం రైట్ టు లెఫ్ట్ చూస్తే ఇది ఇలా కనిపిస్తుంది అనమాట. ఓకే, ఒక సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకుందాం, యూ గైస్ కెన్ ఈజీలీ అండర్స్టాండ్. సో డేటా సైన్స్ ఇస్ ద వన్ ఆఫ్ ద సింపుల్ ఎగ్జాంపుల్. సో డేటా సైన్స్ అనేది తీసుకున్నాను. డేటా సైన్స్ ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే స్టార్టింగ్ పొజిషన్ నేను 0 ఇచ్చా,
స్టాపింగ్ పొజిషన్ 4 ఇచ్చా అండ్ ద స్టెప్ ఈజ్ 1 ఇచ్చా. సో మీకు ఆల్రెడీ సింటాక్స్ చెప్పాను కదా. సో ఇట్స్ అ సింటాక్స్. సో స్టార్టింగ్ అండ్ ద స్టాపింగ్ పొజిషన్ అండ్ ఇట్స్ అ స్టెప్, వేర్ టు స్టెప్, ఎక్కడ స్టెప్పింగ్ అనేది ఉండదు. ఓకే, ఇక్కడ ఒక చిన్న థింగ్ ఉంటుంది. మెయిన్ థింగ్ ఏంటంటే మనం ఎక్కడైతే స్టాప్ చేయాలనుకుంటున్నామో ఇది n-1 అనేది ఉంటుంది. n-1 అంటే ఏంటో చూద్దాం. ఓకే, నాకు ఇక్కడ వరకు కావాలి. సో దీనికంటే ముందు మనం ఏం చేద్దాం అంటే సింపుల్గా సింపుల్ వన్ తీసుకుందాం. సో let's say a is equal to welcome. Can take the welcome. Okay, superb. Yeah. సో నేను ఏం చేస్తున్నాను అంటే నాకు ఓన్లీ వెల్ కావాలి. ఓకే, ది జీరో పొజిషన్ 0 అండ్ ద 1 అండ్ ద 2. సో నేనేం చేస్తా, సో మెన్షన్ విత్ ద జీరో దగ్గర స్టార్ట్ అవ్వు అండ్ వేర్ టు స్టాప్, ఎల్ దగ్గర స్టార్ట్ అవ్వు. అక్కడ స్టాప్ అవ్వాలి కాబట్టి స్టాపింగ్ పొజిషన్ 2 ఇస్తున్నాను. ఇక్కడ స్టార్ట్ ఇక్కడ స్టాప్ అవ్వాలి అంటే ఈ ముక్క మాత్రం నాకు కట్ అవ్వాలి. ఇప్పుడు నేను రన్ చేస్తున్నాను. అదేంటి ఓన్లీ డబ్ల్యూఈ మాత్రమే వచ్చింది, నేను 2 మెన్షన్ చేశాను కదా. చూద్దాం. ఏ స్టార్టింగ్ విత్ 0, ఇప్పుడు నేను 3 మెన్షన్ చేస్తున్నాను. ఏ వెళ్ళ వెళ్ళొచ్చింది. సో థింగ్ ఏంటంటే మనం ఏదైతే పొజిషన్ కావాలనుకుంటున్నామో ఆ పొజిషన్ కంటే +1 చేయాలి. దట్స్ వన్ థింగ్ యూ షుడ్ రిమెంబర్. ఓకే, సో మెయిన్ ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనం ఏదైతే ఉందో లెట్స్ సే ఏ ఉందో ఏ ఇక్కడ స్టార్టింగ్ పొజిషన్ అండ్ స్టాప్ పొజిషన్ ఏదైతే ఉందో దానికి +1 చేయాలి. ఓకే, యూ షుడ్ రిమెంబర్ దిస్. ఇది చేస్తే మీకు బాగా అర్థమవుతుంది. ఓకే, సో దీనికి మీరు ఎక్కడ వరకు కావాలనుకుంటున్నారు అనుకోండి. ఇట్స్ 0 1 2 2 వరకు కావాలి, +1 2 +1 ఇస్తే దాని ముందు వాల్యూ వరకు మనకు కావాల్సింది వచ్చేస్తుంది అనమాట. సో దట్స్ ద రీజన్ ఇక్కడ 3 మెన్షన్ చేస్తే 2 వరకు వచ్చింది. ఒకవేళ మీరు 4 మెన్షన్ చేస్తే 3 వరకు వస్తుంది, 7 మెన్షన్ చేస్తే 6 వరకు వస్తుంది, దాని ముందు వాల్యూ వరకు వస్తుంది. యూ షుడ్ మెన్షన్ +1. సో దట్స్ ద రీజన్ మీరు ఏదైతే కావాలనుకుంటున్నారో దాని n-1 వాల్యూ వరకు మాత్రం అది మీకు అవుట్పుట్లో వస్తుందని నేను ఇక్కడ n-1 మెన్షన్ చేస్తున్నాను. ఓకే, సో మనం మరిన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. సో నౌ కమింగ్ టు హియర్, ఏ ఈజ్ ఈక్వల్ టు డేటా సైన్స్. సో నేను 0 దగ్గర స్టార్ట్ చేశాను, 4 ద ఎండ్ చేస్తున్నాను. ఓకే, సో 0కి 4కి మధ్యలో అంటే మనకి ఎక్కడ వరకు వస్తుంది, 3 వరకు వస్తుంది. నాకు 4 మెన్షన్ చేశానంటే 0. సో ఇట్స్ 0 అండ్ ద 1 అండ్ ద 2 ఇట్స్ అండ్ ద 3 ఏ వరకు వస్తుంది అనమాట. ఎస్ రాదు నాకు. ఓకే, లెట్స్ సి. అండ్ వాట్ అబౌట్ దిస్ చూద్దాం. అసలు నేను స్టెప్ 1 మెన్షన్ చేస్తే ఏమొస్తుంది, 2 మెన్షన్ చేస్తే ఏమొస్తుందో చూద్దాం. సో నాకు 1 మెన్షన్ చేస్తే డేటా వరకు వచ్చేసింది అండ్ ద 2 మెన్షన్ చేస్తే మాత్రం it is coming only D and T. What happened here is, so let me explain clearly. సో మనకు 1 మీనింగ్ ఏంటంటే ఈ లెటర్ నుంచి ఈ లెటర్ కొన్న స్టెప్ 1 అని దీని అర్థం. ఈ లెటర్ నుంచి ఈ లెటర్ కొన్న స్టెప్ 1, ఈ లెటర్ నుంచి ఈ లెటర్కి స్టెప్ 1. సో దట్స్ ద మీనింగ్ ఆఫ్ స్టెప్ 1. అందుకే మీకు ఏమి స్కిప్ అవ్వకుండా వచ్చేసాయి. ఒకవేళ మీరు ఒక లెటర్ స్కిప్ చేయాలి అనుకుంటుంటే అది కూడా 0 నుంచి 4 మధ్యలో ఒక లెటర్ స్కిప్ చేయాలి అనుకుంటే కనుక యూ కెన్ యూజ్ ద 2. అంటే ఈ లెటర్ నుంచి ఈ లెటర్కి ఉన్నది ఎంత అంటే 2, ఈ లెటర్ నుంచి ఈ లెటర్కి ఉన్నది 2. అందుకే మీకు డి అండ్ టీ ఆర్ గెట్టింగ్ ప్రింటెడ్ అండ్ 4 తర్వాత ఏది మీరు ప్రింట్ అవ్వమని చెప్పలేదు కాబట్టి ఇట్ ఈస్ నాట్ ప్రింటింగ్ మోర్ దెన్ దట్. దట్ ఈస్ ద రీజన్. ఓకే, సో we'll see some more examples regarding this to understand this concept more and more. So let's say take the a print a. అసలు ఏలో ఏముంది, ఓకే విల్ టేక్ ద సేమ్ డేటా సైన్స్. ఓకే, సో దాని మీద మనం చేసుకుంటే వెళ్దాం.
సో ఒకవేళ నేను స్టార్టింగ్ పొజిషన్ ఇచ్చి ఎండ్ పొజిషన్ ఇవ్వలేదు అనుకోండి, ఇఫ్ ఐ మెన్షన్ దిస్ స్టెప్, ఇలా వస్తుంది అనమాట. అంటే మనకు ఒక్కొక్క లెటర్ స్కిప్ అయిపోతుంది. ఇక్కడ డిఫాల్ట్గా ఏం తీసుకుంటుందంటే ఎండింగ్ పాయింట్ వరకు ఉన్న అన్ని లెటర్స్ని స్కిప్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. సో అందుకే ఇక్కడ ఏమవుతుందంటే డీతో స్టార్ట్ అయింది, నెక్స్ట్ టీకి జంప్ అవుతుంది, టీ నుంచి ఎస్కి వెళ్తుంది, అండ్ ఐ అండ్ ఎన్, ఈ సేమ్ థింగ్ విల్ బి ప్రింటెడ్ హియర్. అండ్ ఇక్కడ స్టాప్ వాల్యూ మనం మెన్షన్ చేయలేదు కదా, డిఫాల్ట్గా మొత్తం స్ట్రింగ్ మొత్తం తీసుకుంటుంది. ఓకే, ఒకవేళ నేను స్టాపింగ్ ప్రింట్ ఏ ప్రింట్ ఏ స్టార్టింగ్ విత్ టూ, నేనేం మెన్షన్ చేయలేదు అనుకోండి, టూతో స్టార్ట్ అవుతుంది, మొత్తం అంతా ప్రింట్ అయిపోతుంది. సైన్స్. ఒకవేళ ప్రింట్ ఏ, yeah, so i'm sh- I'm not giving anything in the starting position, I'm giving the 7 at the stopping position, and I'm not giving the any step ఇవ్వట్లేదు. సో డేటా సై ఇక్కడ దాకా వచ్చింది, అంటే సిక్స్త్ వరకు వచ్చింది, సెవెంత్ కూడా రాలేదు. సో ఇట్స్ n-1 వాల్యూ వరకు ప్రింట్ అవుతుంది. So be careful while using these guys. So, and one more thing. So if you want to reverse, let's say if you are using the -1 here, అప్పుడు ఎలా వర్క్ చేస్తుందో చూద్దాం. స్టెప్ -1 ఇస్తే అప్పుడు ఎలా వర్క్ చేస్తుంది. So nothing it will print. There is a lot of reasons. So the main reason is you are giving them step is -1 because the 0 నుంచి 4 వరకు పైథాన్ ఎప్పుడు కూడా ద ఫ్లో అనేది ఇక్కడ నుంచి ఉంటుంది, ఈ డైరెక్షన్లో ఉంటుంది. సో ఆల్వేస్ ఇన్ దిస్ డైరెక్షన్, బట్ యు ఆర్ గివింగ్ ద నెగిటివ్ స్టెప్. సో బట్ యు ఆర్ ఫాలోయింగ్ ఫ్రమ్ 0 to 4, ఇటు వెళ్తున్నారు మీరు, ఇటు వెళ్తూ నెగిటివ్ స్టెప్ ఇస్తే ఈ డోంట్ కన్సిడర్. సో దాట్స్ ద రీజన్ ద అవుట్పుట్ ఈస్ బికమ్స్ ద -1. So be careful while giving this kind of things. So let's say if I mention -1, -4, and the -1. So -1, where exactly -1? This is the -1. It's a -4. -4 అనేది ఎక్కడ ఉంటుంది. సో ఇప్పుడు -1, I'm giving the reverse step. Let's see how it is working. Now you are getting some output, right? So ECN, EC. So it is printing in this direction, and then this E, this is C, and this N. All three are getting printed in the negative direction. సో మీకు ఎలా ఏదంటే మైనస్, దీనికంటే ముందు ఏం చేయాలంటే మీరు సింపుల్ థింగ్ తీసుకోండి, ఇక్కడ -1 తీసేసండి, స్టెప్ తీసేసండి, ఓన్లీ ఇది మాత్రం ప్రింట్ చేస్తే ఏమొస్తుంది, నథింగ్ ఇట్ ప్రింటింగ్. ఎందుకు ప్రింట్ చేయట్లేదంటే మీరు -1 అనేది ఎక్కడుంది, -4 అనేది ఎక్కడుంది, ఫస్ట్ స్టార్టింగ్ పొజిషన్ ఇక్కడికి వచ్చేస్తుంది పైథాన్, స్టార్టింగ్ పొజిషన్లో పైథాన్ ఇక్కడికి వచ్చేస్తుంది డైరెక్ట్గా -1కి, ఇంకా మళ్ళీ బ్యాక్కి వెళ్ళలేదు. కానీ మీరు ఏమి ఇస్తున్నారు, స్టాప్ పొజిషన్ ఇది ఇస్తున్నారు, కాబట్టి యూఆర్ గెటింగ్ ద నో రిజల్ట్ హియర్. సో రిజల్ట్ అనేది ఏమీ లేదు. కానీ మీరు ఏం చేశారంటే మొత్తం డైరెక్షన్నే మార్చారు, డైరెక్షన్ -1 అని ఇచ్చారు కాబట్టి ఇట్ ఈస్ ప్రింటింగ్ ఈసిఎన్. సో దాట్స్ ద ఈసిఎన్, that's the reason it is printing from this direction. Okay, so let's say I'm not giving anything and -2 I have given, so it is printing 2. The -2 is the step, and it is starting with the -1. ఇక్కడ ఉంది -1, so మీరు ఈ డైరెక్షన్ and it will consider in the reverse direction. So that's the reason E and the N and the I and the S and the TD. సో రివర్స్లో కన్సిడర్ చేసుకుంటూ ఇది మనకు అవుట్పుట్లో ప్రింట్ చేస్తుంది అన్నమాట. దట్స్ ఇట్ గైస్. సో యూ కెన్ ప్రాక్టీస్ ద రిమైనింగ్ థింగ్స్ ఆల్రెడీ దేర్ ఇన్ ద notebook, and if you have any doubts, you can ask me. Thank you so much, guys. Bye bye.